వైసీపీ ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి పైన రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రాజంపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న వేదికలపైన ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడడం సరికాదని ఆయన హెచ్చరించారు. రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని మీకు చిత్తశుద్ది ఉంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా విషయంలో తప్పిదలు చేశారని ఒప్పుకోవాలన్నారు. జిల్లా కేంద్రం విషయంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడాలంటే గత వైఎస్సీ ప్రభుత్వంలో తప్పులు చేశారని వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇప్పటికైనా రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు రాజంపేట ప్రాంతానికి అన్యాయం చేశారు, అన్ని అర్హతలు ఉండి ఇది పార్లమెంటు కేంద్రం కాబట్టి దీన్ని జిల్లా కేంద్రం చేయాలి అన్నటువంటి ఆలోచనలతో జరిగినటువంటి విభజనను మీరు పక్కదోవ పట్టించి రాజంపేటను జిల్లా కేంద్రం కానికుండా చేశారు. ఇప్పుడు దాన్ని సమర్థించుకునేదానికి నిన్న ఏదో కూర్చొని రాయచోటి మధ్యలో ఉన్నింది కాబట్టి అది చేసినాం ఇది చేసినాము అని అంటున్నారే. మీరు ఇంకా లేనిపోని ప్రాంతీయవాదం రెచ్చగొట్టేటట్టు ఒంటిమిట్ట సిద్ధవటం వాసులు కూడా రెచ్చగొట్టినారు. మీరు కడపకున్నారు, దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు మేలు చేశారు, మేము కాదనట్లేదు. అట్ ది సేమ్ టైం నందలూరు ఏం చేసింది, రాజంపేట ఏం చేసింది? నందలూరు వాసులు కడపకు దగ్గరగారా, రాయచోటి దగ్గర, కడప దగ్గర అంటే కనుక ఏదో జరిగిన దాన్ని ఏదో చిన్న మాటలు చెప్పి సమర్థించుకొని మళ్ళీ తిరిగి ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలన్నటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మీ ఉనికి రాజంపేటకు ప్రమాదం, ఈ ఉనికి అన్ని ఆంధ్ర రాష్ట్రానికే శాపమైంది. ప్రజలు బుద్ధి చెప్పినారు, మళ్ళీ హెచ్చరిస్తున్నాం. గతంలో మీరు తప్పు చేశారు. మీరు జిల్లాల విభజన విషయంలో ఎక్కడ కూడా న్యాయం చేయలేదు, తప్పులు జరిగాయి. తప్పులు సరిదిద్దేదానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూనుకున్నాం. తిరిగి మీరు చెయ్యొద్దండి. మేము ఒంటిమిట్ట సిద్ధవటంలో క్లియర్గా ఉన్నాం. అక్కడ ప్రజల యొక్క ఆకాంక్షను మేము ఇంకా రిఫ్లెక్ట్ చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అక్కడ మమ్మల్ని రాజంపేట జిల్లా కేంద్రంగా చేసి అన్నమయ్య జిల్లాలో కలపండి, లేదంటే కడపలోనే ఉంచండి అన్నారు. మేము కూడా అదే వాదనకు కట్టుబడి ఉన్నాం. ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపాలంటే రాజంపేట కేంద్రంగా చేయండి, లేదంటే దగ్గరగా ఉన్న కడపలో ఉంచండి. ప్రజల ఆకాంక్షలకు మేము అద్దం పడుతున్నాం, దాంట్లో తిరుగులేదు. కాకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని మీరు పాత తప్పులను కవర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో చిలక పలుకులు పలికితే ప్రజలు క్షమించరు. మేము ముందే చెప్పాం, మీరు తప్పులు చేశారు, ప్రజలకు క్షమాపణ చెప్పండి, తర్వాతే దీని గురించి మాట్లాడే అర్హత మీకుంటుంది అని. రాయచోటి సెంటర్గా ఉంది కాబట్టి చేశాము అన్నారు. అటువంటిప్పుడు కోడూరు ప్రజలు కూడా మమ్మల్ని తిరుపతిలో కలపండి అనే డిమాండ్ మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? నందలూరు రాజంపేట ప్రాంతాల యొక్క దూరం కడపకి దగ్గరగా ఉందా, రాయచోటికి దగ్గరగా ఉందా? కాబట్టి మీరు చేసిన దాంట్లో అసమగ్రంగా ఉంది, తప్పులు చేశారు. కాబట్టి ఇప్పుడు ఇంకా దీని గురించి మాట్లాడకుండా ఉంటేనే కనుక ఈ రాజంపేటకు మేలు చేసిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ మేము జిల్లా కేంద్రం కోసం కట్టుబడి ఉన్నాం. రాజంపేట అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. గతంలో జరిగినటువంటి తప్పులను చాలా పద్ధతిగా శాస్త్రీయబద్ధంగా అన్ని ప్రాంతాలకు ఆకాంక్షలకు అనుగుణంగా మేము దీన్ని నెరవేర్చడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. దానికి తోడు ఇక్కడ ఈ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వారు చేసే ఉద్యమాలకు కూడా సహకరిస్తున్నాం. త్వరలో ఈ విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా ఇక్కడ ఏ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది ఎలా చేయాలి అన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మేము మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, ఉపసంఘం దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంత ప్రజలకు మేము న్యాయం చేయాలనుకుంటున్నాం. మేము ఇవాళ ఒకే సవాల్ విసురుతున్నాం. మేమేదో చేశాం, ఆ రోజు అది చేశాం, ఇది చేసామంటున్నారు. ఈ రోజుకి కూడా మళ్ళీ ఇంకొకసారి నేను సవాల్ విసురుతూ ఉన్నాను. 5 సంవత్సరాల మీ అభివృద్ధికి, 1.5 సంవత్సరం పాలనలో మా అభివృద్ధికి రెఫరెండం పెడతాం. రాజంపేటకి ఎవరు మేలు చేశారు, అది సంక్షేమమైనా కావచ్చు, అభివృద్ధి అయినా కావచ్చు, పెట్టుబడులు అయినా కావచ్చు, ప్రజలకి చేరువయ్యి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అయినా కావచ్చు, రండి రెఫరెండం పెడదాం, మాట్లాడుకున్నాం. జిల్లా కేంద్రం విషయంలో అయినా కానీ ఎవరు అన్యాయం చేశారు, ఎలా అన్యాయం చేశారు అనేటటువంటి విషయాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప తిరిగి అదే కుట్ర బుద్ధితో అదే కుట్రలు మళ్ళీ చేసేటటువంటి పరిస్థితి వస్తే కనుక సహించడానికి ఇక్కడ ఎవరు కూడా ముందుగా లేరు.
కాబట్టి తప్పులు ఒప్పుకోండి, క్షమాపణ చెప్పండి, తర్వాత కావాలంటే కనుక కలిసి నడుస్తాం.